హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ఇంట్లో పవర్ రావట్లేదా? నేను చెప్పిన విధంగా మీరు చెక్ చేయండి. దరిదాపులో మీకు 75% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎలాగంటే నేను చెప్తాను, చూడండి. మొదటగా మీకు ఒక గమనిక. మీకు తెలియకుండా మీరు ఏ బోర్డులో కానీ ఏ స్విచ్లో కానీ మీరు చేతుల ద్వారా టచ్ చేయకూడదు. మీకు బోర్డు ఇన్సైడ్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మీరు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ పిలిపించి రిపేర్ చేసుకోండి. నేను చెప్పే విధంగా చేసుకుంటే మీరు ఎటువంటి బోర్డులలో కానీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్గా మీరు ఏం చేయండి అంటే, మీరు మీ మీటర్లో లైట్ వస్తుందా లేదా గమనించండి. ఆ తర్వాత మీ ఇంట్లో అక్కడ లైట్ వస్తున్నట్టయితే మీ ఇంట్లో ఒక జంక్షన్ జంక్షన్ ఉంటుంది, అంటే ఎంసీబీలా సంబంధించిన బాక్స్, మామూలు భాషలో చెప్పాలంటే ఆ బాక్స్లో ఏవైనా ఎంసీబీలు పడిపోయి ఉన్నాయా అంటే కిందికి పడిపోయి ఉంటాయి. అంటే పడిపోయి ఉంటే మీరు అది ఒకసారి ఆన్ చేసి చూడండి. ఆన్ చేసినా కూడా పడిపోతుంది అనుకోండి, మీరు మీ ఇంట్లో ఏ ఏరియాలో కరెంట్ రావట్లేదు, ఏ బోర్డు నుంచి మనకు స్విచ్లు బల్బులు కానీ వెలగట్లేదో మీరు అప్పుడు ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అన్ని స్విచ్లు ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఎంసీబీ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఒక్కొక్క స్విచ్ వేయండి. అప్పుడు ఏ స్విచ్ వేస్తే పడిపోతుందో దానికి సంబంధించినటువంటి బల్బు కానీ ఫ్యాన్ కానీ ఇతర ఏదైనా దానికి కనెక్ట్ అయినటువంటి డివైస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అలా గమనించండి. అలా గమనిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫ్యాన్ ప్రాబ్లం ఉంటే టెక్నీషియన్ పిలిపించేసి ఆ ఫ్యాన్ మార్పిచ్చేసేయండి. బల్బు ప్రాబ్లం ఉంటే మీరు రిప్లేస్ చేసుకోవచ్చు. ఇలాగ దానికి సంబంధించిన ఏ ఉన్నా కూడా చిన్నవి మీరు చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇలా మీ ఇంట్లో పవర్ని మీరు చేసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ నాలెడ్జి మీకు నార్మల్గా ఒక సామాన్యుడు చేసుకునే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా మీరు కామెంట్ చేయండి, మీకు నేను సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బీ కేర్ఫుల్. మీరు ఎటువంటి ఎలక్ట్రికల్ దాంట్లో మీరు తెలియని పరిస్థితుల్లో మీరు దాంట్లో చేతులు పెట్టకూడదు. థ్యాంక్ యూ, మీరు ఈ ఛానల్ చూసినందుకు.